శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలు మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. శివునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పం పైన ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవారం వ్రతఫలాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియచేస్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలంన కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యాసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్యం సత్యమే మాట్లాడేవాడు. నిరంతరం భగవన్ నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్భంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తన వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్త చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణశంకరాలయింది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైనది. వయసు పైబడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠవ్యాధిన పడింది. రోజురోజుకు ఆమె శరీరం పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు పడి చనిపోయింది. బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో
వేశారు. తల్లిదండ్రులను, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు, అటు 7 తరాలు నరకబాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలెత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే, తిట్టేవారు తిడుతుండేవాళ్ళు. పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానముతో జరిపించిన బలియన్నం కావడంతో కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండటంతో శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించటం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమా, నన్ను కాపాడుము అని మొరబెట్టుకున్నది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనుషులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు, రక్షించు, రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించాడు బ్రాహ్మణుడు. ఎవరు నీవు? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదినగండంగా బతికి చనిపోయిన తీరు, నరకంలో అనుభవించిన శిక్షల గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత మొలమొక్కటిచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలితాన్ని ఆమెకు ధారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య ద్వితీయ అధ్యాయం సమాప్తం. 2వ రోజు పారాయణ సమాప్తం. శ్రీమాత్రే నమః.